భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలోతైన అర్థం దర్శనమిస్తాయి. కాకభూషుండి అనే కాకి భక్తుడు రామనామ జపంతో సకల జ్ఞానాన్ని పొంది అనేక యుగాలను చూసిన చిరంజీవిగా మారాడు. సీతమ్మను బంధించిన అశోకవనం కేవలం ఒక ఉద్యానవనం కాదని కుబేరుడు సృష్టించిన ఒక దివ్యమైన చికిత్సా ప్రదేశమని, అక్కడ దుఃఖం కూడా శాంతించేదని చెబుతారు. క్రోధ దేవత ఒక శక్తివంతమైన ప్రాచీన సృష్టి మరియు అనేక భయంకరమైన రాక్షసులు ఆమె వంశంలో జన్మించారు. ఇది అదుపులేని కోపం యొక్క వినాశకరమైన శక్తిని సూచిస్తుంది. దక్షయజ్ఞ భంగం తరువాత శివుడు దక్షుడిని వధించగా తిరిగి జన్మించిన దక్షుడు మేకతలతో వచ్చాడు. ఇది అహంకారంపై వినయం సాధించిన విజయానికి ప్రతీక. రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించిన అహిరావణ మహిరావణులు మహామంత్రగాళ్లని వారిని సంహరించడానికి హనుమంతుడు పంచముఖ ఆకారం ధరించాల్సి వచ్చిందని పురాణాలు చెబుతాయి. అనేక పవిత్ర నదులుగో ముఖి అని పిలువబడే గోవు ముఖం ఆకారంలోని సెలయేర్ల నుండి ఉద్భవించాయని, అవి స్వచ్ఛతకు గోమాత, పోషణ శక్తికి ప్రతీక అని నమ్ముతారు. అగ్నిదేవుడు ఎన్నటికీ వృద్ధాప్యం లేకుండా నిత్య యౌవనంగా ఉంటాడు. ఎందుకంటే యజ్ఞాలలో సమర్పించే ఆహుతులను స్వీకరించడం ద్వారా అతను నిరంతరం తన శక్తిని పునరుద్ధరించుకుంటాడు. శివుని తోట నుండి పూలు దొంగిలించిన పుష్పదంత అనే గంధర్వుడు ఏనుగుగా మారమని శాపగ్రస్తుడయ్యాడు. కాని శివమహిమ్న స్తోత్రం ద్వారా తిరిగి తన రూపాన్ని పొందాడు. మహాభారతంలోని చక్రవ్యూహం కేవలం ఒక యుద్ధ వ్యూహం కాదని, సృష్టిలైల సర్ప సాలగ్రామం లాంటి విశ్వచక్రానికి ప్రతీక అని, ఇది జీవితంలోని సంక్లిష్టతలను వివరిస్తుందని చెబుతారు. కుబేరుడు సంపదలకు అధిపతి కావడానికి ముందు కఠోర తపస్సు చేసిన ఒక గొప్ప తపస్వి అని శివుడు అతని భక్తికి మెచ్చి సంపదను ప్రసాదించాడని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.